హలో అండి. వెల్కమ్ టు సిరి కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో బెండకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ఈ బెండకాయ పచ్చడి అసలు ఒక్క చుక్క కూడా నూనె వాడకుండా చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ప్రాసెస్ సింపులే గానీ టేస్ట్ అయితే చాలా చాలా బావుంటుంది. వేడి వేడి అన్నంలోకి కాస్త నెయ్యి వేసుకొని తిన్నామంటే రుచి అద్భుతంగా ఉంటుంది. సో, ఇంక లేట్ చేయకుండా ఈ సింపుల్ అండ్ టేస్టీ బెండకాయ పచ్చడి రెసిపీ ప్రాసెస్ ఏంటో వీడియోలోకెళ్ళి చూద్దాము. ఈ బెండకాయ పచ్చడి ప్రిపేర్ చేయడం కోసం ఇక్కడ నేను పావు కేజీ బెండకాయలు తీసుకున్నానండి. పావు కేజీ బెండకాయలకి 3 మీడియం సైజు టమాటాలు, అలాగే 2 ఉల్లిపాయలను తీసేసుకొని నీట్‌గా క్లీన్ చేసుకున్న తర్వాత కట్ చేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి. అలాగే ఈ పచ్చడి కోసం కారానికి సరిపడా అంటే ఒక 10-15 పచ్చిమిర్చిని తీసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత కట్ చేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ప్యాన్‌లోకి ఒక అరకప్పు వాటర్‌ని వేసి ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు, అలాగే టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిపి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 3-4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఒక 3-4 నిమిషాల తర్వాత అంటే ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయని వేసుకోండి. అలాగే 7-8 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా చింతపండుని క్లీన్ చేసుకొని వేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీర, రుచికి సరిపడా సాల్ట్, పావు టీ స్పూన్ పసుపు వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిపి ఇంక పూర్తిగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. ఒకసారి వాటర్‌ని చెక్ చేసుకోండి. లేకపోతే కొంచెం వాటర్‌ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. జస్ట్ ఒక పావు కప్పు వాటర్ పోసి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ ముక్కలన్నీ బాగా సాఫ్ట్‌గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత కొంచెం వాటర్ ఉన్నాయి కదా! ఇప్పుడు మూత పెట్టకుండా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే వాటర్ అన్నీ పోతాయి. ఇలా వాటర్ అన్నీ పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి కంప్లీట్‌గా చల్లారిన తర్వాత పచ్చిమిర్చిని ఒకటి సెపరేట్ చేసేసుకొని మిక్సర్ జార్‌లోకి వేసి అర టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి బెండకాయ ముక్కలు, అలాగే టొమాటో ముక్కలు కూడా వేసేసుకొని కొంచెం కోర్స్‌గా గ్రైండ్ చేసుకోవాలి. జస్ట్ పల్స్ మోడ్‌లో గ్రైండ్ చేసుకోవాలండి. మనకి అక్కడక్కడ ముక్కలు కనిపిస్తుంటే తినేటప్పుడు చాలా బావుంటుంది. తర్వాత ఇందులోకి ఒక ఉల్లిపాయని కూడా కట్ చేసుకొని వేసేసుకొని జస్ట్ పల్స్ మోడ్‌లో గ్రైండ్ చేసుకోవాలి. ఇక చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. సేమ్ మనకి రోల్లో నూరితే ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంటుంది. అంతే అండి. చాలా సింపుల్‌గా బెండకాయ పచ్చడి ప్రిపేర్ చేసుకున్నాం కదా! టేస్ట్ అయితే చాలా చాలా బావుంటుంది. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ వాల్యుబుల్ ఫీడ్‌బ్యాక్‌ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.